తెలంగాణకు సంబంధించి నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీ పడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన ఎన్ఓసీలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ గతంలో చేసిన పొరపాట్ల వల్ల తెలంగాణ నీటి హక్కులపై అన్యాయం జరిగిందన్నారు. నీళ్ల అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే కిషన్ రెడ్డి మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై కిషన్ రెడ్డిలు మాట్లాడాలని, బీఆర్ఎస్ ను కాపాడటమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. నీటి విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదన్నారు. గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 1,50,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడిహెట్టి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులు అయినాయి. దీని అంచనా 1,50,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో గాని, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి. నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తే, మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతానే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి.